పత్రిక 11వ అధ్యాయం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకు అనగా పవిత్రురాలైనటువంటి కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రధానము చేశాను. ఇక్కడ గమనిస్తే దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తితో మీరందరూ కూడా దేవుని బిడలు అని, దేవునికి ప్రార్థించేవారని, ఆయన స్తుతించేవారని, ఆయన నామాన్ని ఘనపరిచేవారని, ఆయన ఆజ్ఞలను అనుసరించేవారని, ఆయన కట్టడల ప్రకారం జీవించేవారని మిమ్మల్ని అందరినీ కూడా ఒక కన్యక అయినటువంటి స్త్రీ ఎలాగైతే ఒక పురుషునికి ప్రధానము చేయబడుతుందో అలాగున ఈ మందిరంలో నుంచి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు అయిన క్రీస్తుకి ప్రధానము అంటే సమర్పించవలనని ప్రధానము చేయటం జరిగింది. ఇది మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి మాట. కానీ 2వ లైన్లో సర్పము తన కుయుక్తి చేత హవ్వను ఎలాగైతే మోసం చేసిందో మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమని భయపడుతూ ఇది కూడా ఉంది. అంటే ఈ 2024 సంవత్సరంలో ఒక కన్యకగా దేవునికి అప్పచెప్పాము, ప్రతి బిడ్డని ప్రధానము చేశాము అన్న నమ్మకం అయితే ఉంది. కానీ ఎక్కడో చిన్న భయం ఉంది. అలనాడు హవ్వను ఎలాగైతే సర్పము మోసపరిచిందో అలాగూ ఈ సంఘంలో ఉన్నటువంటి ఈ బిడ్డలను కూడా ఒకవేళ మోసం చేసి ఈ 2024లో దేవుని దగ్గర నుంచి వారి యొక్క పవిత్రమైన జీవితం నుంచి తొలగిస్తుందేమోనన్న భయము కూడా ఉంది. అలాంటి భయము సంశయము లేకుండా 2025లో మనం అడుగు పెట్టే వారముగా ఉందుముగాక. ఆమేన్. నీ మనస్సాక్షిని నువ్వు అడగాలి, నేను దేవుని దగ్గరికి వచ్చినాక నా పవిత్రతను నేను పోగొట్టుకున్నానా అని. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినాక నిన్ను నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అలనాడు ఆదాము హవ్వను సర్పము ఎలాగైతే మోసం చేసిందో అలాగున ఈ లోకంలో ఉన్న మనుషులు అపవాది ఎవరైనా నన్ను మోసం చేస్తున్నారా అని. నువ్వు కన్యకగా దేవునికి ప్రధానము చేయబడినటువంటి ఒక దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు దేవునికి మాత్రమే స్వంతమై ఉన్నావు. సర్పము కుయుక్తి చేత ఎలాగైతే మోసం చేసిందో అలాంటి మోసములో ఎవరు కూడా పడకుండా ఉందురుగాక. ఎందుకంటే దేవుని మందిరానికి వెళితే సమస్యలు వస్తాయి, దేవుని మందిరానికి వెళితే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. వాటన్నిటిని జయించగలిగిన వాడే బలమైన విశ్వాసి. వాటన్నిటిని జయించగలిగినట్టు సహోదరి బలమైన విశ్వాసి. కొన్ని సంఘాలలో స్త్రీలను చూసి అవమానకరంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఏం పని ఆ చర్చిలో అని. ఆమె పనే చర్చిలోనే ఉంటేనే పరదేశంలోకి వెళ్తుంది. ఎప్పుడు ప్రార్థన అంటూ ఉంటుంది, ఎక్కడ మీటింగ్ పెట్టినా వెళ్తూ ఉంటుంది అని వక్రీకరించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. పురుషులను బట్టి పని బాటలేదు, ఎప్పుడు దేవుడు దేవుడు అని తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా ఒకటి వేసుకొని జోలన పై ఒకటి తెలుసుకుని తిరుగుతూ ఉంటారు అంటూ ఉంటారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా పురుషులైతేనేమి స్త్రీలైతేనేమి మనమందరము దేవునికి ప్రధానము చేయబడినటువంటి కన్యకలమై ఉన్నాం. ఆమేన్. ఒకవేళ నిన్ను ఆ విధంగా ఎవరైనా అంటూ ఉన్నారంటే ఆనాడు హవ్వను ఆదామును మోసము చేసినటువంటి సర్పం ఎలాగో ఈనాడు నీ జీవితంలో కూడా ఆ వ్యక్తి ఒక సర్పమే. కాబట్టి మనమందరం అది గమనించాలి. ఎందుకంటే సమస్యలు బాధలు పౌలును గమనిస్తే అదే పుస్తకములో 11వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, 23-24లో వెర్రివాని వలె మాట్లాడుచు ఉన్నాను నేనును మరి ఎక్కువగా ఎవరంట క్రీస్తుకి పరిచారకుడును మరి ఎక్కువగా నేను ప్రయాసపడ్డాను. నేను ఎంతైతే ప్రయాసపడ్డానో అన్నిసార్లు నేను చెరసాలలో ఉన్నాను. నేను దెబ్బలు అంటే కొట్టించుకున్నాను కూడా, ప్రాణాపాయ స్థితిలోకి కూడా వెళ్ళిపోయినాను. ఈయన చేసింది ఏంది? పరిచారకత్వం. ఈయన చేసింది ఏంది? దేవుని సువార్త. ఈయన చేసింది ఏంది? దేవుని సేవ. ఈయన ఒక దేవుని పరిచారకుడిగా ఉండి
దెబ్బలు తిన్నాడు, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు, చెరసాలలో ఉన్నాడు. ఎన్ని దెబ్బలు తిన్నాడు అంటే యూదుల చేత 5 పర్యాయాలు, ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడంట. అంటే ఎన్ని? 195 దెబ్బలు తిన్నాడు కొరడాల చేత. ఎన్ని దెబ్బలు? 195 దెబ్బలు తిన్నాడు కొరడాల చేత. ముమ్మారు బెత్తముతో కొట్టిరి, ఒకసారి రాళ్లతో కొట్టిరి, కొన్నిసార్లు అంటే ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడ్డాను. రాత్రి మగలు నేను ఓడలో సముద్రంలో ఉన్నాను. అనేక పర్యాయాలు ప్రయాణాలలోనూ, నదులనైనా ఆపదలోను, దొంగ వలనైనా ఆపదలోను, నా స్వజనులైన, స్వజనులు అంటే ఎవరు? బంధువులు, సొంత వారితో ఆపదలో ఉన్నాను. అన్ని జనులు అంటే దేవుణ్ణి ఎరుగునటువంటి వారితో ఆపదలో ఉన్నాను. పట్టణములో ఆపదలో ఉన్నాను, అడవిలో ఆపదలో ఉన్నాను, సముద్రంలో ఆపదలో ఉన్నాను. కపట సహోదరులు అంటే నేను నీకు బ్రదర్ లాంటి వాడిని, నేను నీకు సిస్టర్ లాంటి వాడిని అంటూ ఉంటారు కదా, అలాంటి వారితో కూడా నేను ఆపదల్లో ఉన్నాను. ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా అంటే నిద్ర లేకుండా, ఆకలి దప్పులతో, ఉపవాసముతో, చలితో, దిగంబరత్వంతో కూడా నేను ఉన్నాను అంటాడు. ఎవరు? పౌలు. ఇప్పుడు ఇన్ని కష్టాలు ఈ మందిరంలో కూర్చొని ఉన్నటువంటి మీలో ఎవరైనా అనుభవించారా? అంటే దేవుని యొక్క పరిచర్యలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకవేళ 2025లో ఇలాంటివి ఏవైనా ఎదురైనా కూడా మనం భయపడకుండా దేవుని నామాన్ని స్తుతించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఈ 2025లో అడుగు పెట్టబోతున్న నీవు ఈరోజు ఒక నిర్ణయానికి రావాలి. నాకు దిగంబరత్వం వచ్చినా సరే, కష్టమే వచ్చినా సరే, ఆకలి వచ్చినా సరే, ఒకవేళ నిద్ర కాయాల్సి వచ్చినా సరే, ఒకవేళ కపట సహోదరులతో సమస్యలు ఉన్నా సరే, పట్టణంలో సమస్య ఉన్నా, అరణ్యంలో సమస్య ఉన్నా, రాత్రి మగులు సముద్రంలో గడిపినట్టుగా రాత్రి మగులు నడి రోడ్లో గడపాల్సి వచ్చినా సరే, అనేక మంది కొట్టినా సరే, రాళ్లతో కొట్టినా సరే, కొరడాలతో కొట్టినా సరే, అవమానపరిచినా, నిందలేసినా కూడా నేను క్రీస్తు కొరకు బ్రతకాలి అనేటటువంటి నిశ్చయత, అనేటటువంటి ఆలోచన మనకు రావాలి. ఎందుకంటే ఊరక ఏదో ఉన్నాం, ఏదో చేశాం అనేది ఉండకూడదు. నువ్వు క్రీస్తు కొరకు బ్రతికేదానిగా, క్రీస్తు కొరకు బ్రతికేవాడిగా ఉండాలి. ఇక్కడ అంటాడు, పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేశాను. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరిపేస్తుందేమో అనే బాధ ఉంది అంటాడు. ఇప్పుడు హవ్వను ఎలాగ మోసపరిచింది? ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆదికాండం 2వ అధ్యాయం 8-9 వచనాలను మనం గమనిస్తే, సర్పము హవ్వను ఎలాగ మోసపరిచింది అనేది గమనిస్తే, ఒకవేళ అలాంటి మోసములు నువ్వు పడకుండా ఉండాలి అంటే నువ్వు ఈ వాక్యం వినాలి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దాంట్లో ఉంచాడు. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో ఏముంచాడు? జీవవృక్షాన్ని ఉంచాడు. రెండవది, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించింది. చాలు. జీవవృక్షము, ట్రీ ఆఫ్ లైఫ్ అంటే జీవింపజేసే వృక్షం, జీవాన్నిచ్చే వృక్షం. దేవుడు మొట్టమొదటిగా ఆదికాండములో ఆయనే ఒక తోట వేశాడు. ఎవరు వేశారు తోటని? ఆదాము వేయలేదు, దేవుడే ఒక తోటను వేసి ఆ ఏదెను దగ్గర ఆ తోటలో ప్రతి చెట్టును మొలిపించాడు. ఈరోజు కూడా ఏదైనా వనం ఇరాక్లో ఉంది. ఆ ఏదైనా వనంలో దేవుడు ఏం చేశాడు? ఒక తోటను మొలిపించాడు. ఆ తోట ఎలాగుందంటే చూడటానికి రమ్యమైనదిగా, ప్రతి చెట్టు చూడముచ్చటైనదిగా ఆయన మొలిపించాడు. మరి ఆ తోటలో జీవవృక్షాన్ని ఉంచాడు. ఆ జీవవృక్షానికి క్రైస్తత్వానికి సంబంధం ఏంటి అనేది ఒక ప్రశ్న. వాటన్నిటికి ఏంటి కనెక్షన్? జీవవృక్షానికి క్రైస్తత్వానికి ఏంటి కనెక్షన్ అంటే, దేవుడు మంచివాడు కాబట్టి దేవుడు మంచి చెట్లను మాత్రమే మొలిపించాడు. ఆమేన్. నువ్వు ఒక గార్డెన్ వేసావు ఇంట్లో,
ఇంట్లో లేడీస్ ఏం చేస్తారంటే మంచి ఫ్లవర్స్ ఏ అయితే ఉన్నాయో, మళ్ళీ చామంతి, జాజి, అంటే వాళ్ళు రోజ్ అని రకరకాలైనటువంటి పూ చెట్లన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, నాటి ప్రతిరోజు పర్యవేక్షిస్తారు. ఇంకా ఎవరైనా పురుషులు ఉంటే దాంట్లో 2 ఫ్రూట్స్ కూడా వేయొచ్చు కదా, ఏదన్నా జామ, సపోటా, నారంజి అంటాం, అంతే కదా. ఓకే, వాటి మధ్యలో ఒకటి, అంటే అక్కడ ఒక తుమ్మ చెట్టును ఒక చిల్ల చెట్టును నాటడానికి కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా, పురుషుడు స్త్రీ ఎవరు కూడా ఇష్టపడరు. స్త్రీలైతే పూత చెట్లు, పురుషులైతే పండ్ల చెట్లు నాటుకుంటారు. ఇవి 2 కూడా దేవుడు ఏం చేశాడు అయ్యి అంటే, మనమే అన్ని మంచి చెట్లు నాటేటప్పుడు మనకంటే మంచివాడు దేవుడు కాబట్టి ఆ ఏదైనా వనంలో మంచి చెట్లను మాత్రమే చెప్పాడు. ప్రభు అంటాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం గమనిస్తే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 17-18 వచనాలు, అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు చాలు. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, మంచి చెట్టు కానిది ఏం చేస్తుందంటే కాని ఫలములు ఫలిస్తుంది అని. మంచి చెట్టు పనికిమాలిన చెట్టు మంచి చెట్లుని ఫలింపనేరదు. మంచి చెట్టుకి ఏం పుడతాయి, మంచి చెట్టే పుడుతుంది. పనికిమాలిన చెట్టుకి, ఇప్పుడు యాపిల్ చెట్టుకి యాపిల్ పండే వస్తుంది, అంతేనా కాదా? వేరే మారుతాయా? నీ కుటుంబంలో కూడా నీవు మంచివాడు అయితే నీ బిడ్డలు మంచోళ్ళు అవుతారు. నువ్వు త్రాగుబోతు అయితే నీ బిడ్డలు త్రాగుబోతులు అవుతారు. నువ్వు తిరుగుబోతు అయితే నీ బిడ్డ తిరుగుబోతు అవుతాడు. నువ్వు గాలివుడు అయితే నీ బిడ్డ కూడా గాలివుడు అవుతాడు. ఇంక అక్కడ వేరే మార్పు ఏమి లేదు. అయ్యో నా బిడ్డ చెడిపోయాడే, ఆదిలో వీడి అబ్బ చెడిపోయాడు. ఆదిలో ఎవరు? వీడిని కన్నవాడు చెడిపోయాడు. కన్నవాడు కరెక్ట్ అయిన వాడైతే పెరిగేవాడు కూడా కరెక్ట్ అవుతాడని బైబిల్ మన భాషలో చెప్తున్నాను నేను. మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది, పనికిమాలిన చెట్టు పనికిమాలిన ఫలాలే ఫలిస్తుంది అంట. ఈరోజు ఎక్కడో 100 మంచి తల్లిదండ్రుల గర్భమున ఒక చెడిపోయినప్పుడు పడతారు. కారణం ఆ చేసేటటువంటి సహవాసాలను బట్టి. కానీ ఇక్కడ బైబిల్ అంటుంది మంచి చెట్టు ఉంటే మంచి ఫలములే ఫలిస్తాయి, మంచి చెట్టు మంచి ఫలం, చెడ్డ చెట్టు చెడ్డ ఫలం. ఆదాము అవిధేయతకు పోకముందు, అవిధేయుడు కాకముందు ఆదాము మంచివాడే. ఏదైనా తోటలో దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క వనంలో ముళ్ళు లేవు, పసర మొక్కలు లేవు, కలుపు మొక్కలు లేవు, ప్రాణానికి ముప్పు తెచ్చే మొక్కలు లేవు, విషపు మొక్కలు లేవు. ప్రతి మొక్క బైబిల్ చెబుతుంది రమ్యమైనదిగా, ప్రతి మొక్క చూడముచ్చటైనదిగా ఉంది అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ప్రసంగి పుస్తకం 7వ అధ్యాయం 29 వచనాన్ని మనం చూస్తే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు వివిధమైనటువంటి తంత్రములను కల్పించుకొని ఉన్నారు అంటాడు. చదవండి ఒకసారి, ఏ భాష అయినా పర్వాలేదు. ఇదో అంతే. మనుషుల్ని దేవుడు ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివిధమైనటువంటి తంత్రాలను కల్పించుకుంటున్నారని ప్రసంగ భక్తుడు అంటూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు మానవులను మంచివారుగా సృష్టించాడంట, మానవులను శ్రేష్టమైన వారిగా సృష్టించాడంట. ఏ విధమైనటువంటి చెడు అనేది లేకుండా, ఏ విధమైన అపవిత్రత లేకుండా మనిషిని దేవుడు సృష్టించాడు. ఏ విధమైన మలినము లేకుండా దేవుడు మనిషిని సృష్టించాడు. ఏ విధమైన వ్యాధి లేకుండా దేవుడు మనిషిని సృష్టించాడు. ఈ రోజుల్లో మనం చూస్తే ఏ మొక్కనైనా చూడండి, సరైన పంట రావాలి అంటే కెమికల్స్ తీసుకెళ్ళి మనం ఏం చేయాలి? స్ప్రే చేయాలి. ఎందుకు?
మనం నాటే ప్రతి పంట మొక్కకు ఏదో ఒక పురుగు అనేది వస్తూ ఉంది, ఏదో ఒక తెగులు వస్తూ ఉంది. రకరకాల తెగులు చెట్లకు బట్టి ఈ భయంకరమైన భూమిలో నివసిస్తూ ఉన్నాం మనం. ఇంటికున్న ద్వారబంధ్రాలకు కూడా ఇప్పుడు ఏమైపోయింది, చెదులు పట్టడం ప్రారంభమైంది. దేవుడు ఏదైనా వనం వేసినప్పుడు ఆ వనములో రమ్యమైనదిగా చూడముచ్చటైనదిగా వృక్షాలే ఉన్నాయి తప్ప తెగులు లేదు, వ్యాధులు లేవు. కెమికల్స్తో స్ప్రే చేస్తేనే మొక్కలు మొలుస్తాయన్న బాధ లేదు. కానీ ఈ రోజుల్లో ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం ఏం మనకు తెలియజేస్తా ఉందంటే, పతనానికి ముందు చెడుతనం అనేది మొక్కలలో లేదు. ఏ మొక్క కూడా తెగులు చేత వ్యాధి చేత ఏమీ లేదు. ప్రతి మొక్క రమ్యమైనదిగా ఉన్నదంట, ప్రతి మొక్క చూడముచ్చటైనదిగా ఉంది. అంటే దాని అర్థం అంతా శ్రేష్టమే. ఏ మొక్కను చూసినా ప్రతి మొక్కలో ఏముంది అంటే జీవం ఉంది. ప్రతి మొక్కకి పతనానికి ముందు ఏమున్నది, ప్రతి దానిలో జీవం. జీవం అనే కంటే కూడా దేవుని యొక్క సొగసునింది. ప్రతి మొక్కలో దేవుడు ఏర్పాటు చేసిన ఏమున్నది, సొగస్సు ఉన్నది. ఒక ముద్ద మందారం వేసావు, చక్కగా వచ్చింది, దాన్ని చూస్తే ఎంత అందంగా ఉంటుంది. ఒక చామంతి మొక్కను వేసావు, నువ్వు కారులో వెళుతున్నా, సైకిల్లో వెళుతున్నా, బైకులో వెళుతా ఉన్నా కూడా నీ కన్నులు అట్ట మరల్చబడతాయి. ఎందుకంటే అది ముద్దబందారం ముద్ద ముద్దగా కనిపిస్తూ ఉంటుంది. దేవుని యొక్క సొగసు ఆ పూ మొక్క మీద ఉంది కాబట్టి. పూ మొక్కలు ఉన్నాయి, చూసుకుంటా వెళ్తావు. ముళ్ళ కంప ఉంది, చూడవు. ఏడ చూస్తావు, రోడ్డు చూస్తావు, ఇంత ముళ్ళ చెట్లు ఉన్నాయి, ఏదైనా పంచర్ అవుద్దేమో ఇక్కడ అని. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, ఆదిలో పతనానికి ముందు దేవుడు ప్రతిదాన్ని దేవుని సొగసుతోనే నింపాడు. హల్లెలూయా. ఆదాము అవ్వలను గురించినటువంటి మాట ఇక్కడ చూస్తే, భూమి మీద జన్మించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా బాగానే జన్మించారు. దేవుడు ఎవరిని కూడా చెడిపోయిన వారిగా పుట్టించలేదు. కానీ చెడుతనమును, ప్రసంగం అంటాడు, చెడుతనమును తంత్రముల చేత కల్పించుకున్నారు అంటాడు. ఇక్కడ ఆదాము అవ్వల గురించి మనం మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తే, దేవుడు సృష్టించినప్పుడు ఆదాముకి పాపం అంటే ఏంటో తెలియదు. దేవుడు ఏం చేస్తాడంటే, కొంత మట్టిని తీసుకున్నాడు, ఆ మట్టిని పవిత్రపరిచాడు, ఆ మట్టిని చేతులతో ఒక రూపాన్ని ఇచ్చాడు. ఒక రూపాన్ని ఇచ్చి దాంట్లో జీవవాయువు నూదాడు. ఆ జీవవాయువు నూదిన తర్వాత తనకు ఒక పేరు పెట్టాడు, ఇతను ఆదాము అని. మట్టిని పవిత్రపరిచి, ఆ పవిత్రపరిచినటువంటి ఆ మట్టిని ఒక ముద్దగా చేసి దానికి ఒక రూపాన్ని ఇచ్చి, ఆ రూపంలో తన జీవవాయువు నూది దానికి ప్రాణం ఇచ్చి, జీవం ఇచ్చి, దేవుని యొక్క సొగసునిచ్చి దానికి ఆదాము అని పేరు పెట్టాడు. ఆదాము అని పేరు పెట్టి ఆ ఆదాముని ఆ రమ్యమైన చూడముచ్చటైనటువంటి ఆ మొక్కల మధ్యలో వదిలి, నీకు ఏది కావాలన్నా తిను, ఆకలైతే నువ్వు ఎక్కడైనా పండుకో, నువ్వేమన్నా చెయ్యి. ఎందుకంటే ఈ వనములు ఏమి లేవు, ముళ్ళు లేవు. ఈ వనములు ఏమి లేవు, తెగులు లేదు. ఈ వనంలో ఏమి లేదు, విషపు మొక్కలు లేవు. అన్ని రమ్యమైనవే, అన్ని చూడముచ్చటైనవే అన్నప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే, ఆదాముకు పాపం అంటే ఏదో తెలియనప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులను సాతానుడు అక్కడ కల్పించాడు. జీవవృక్షం చూస్తే ఆ తోట మధ్యలో దేవుడు ఒక్క జీవవృక్షాన్ని ఆ తోట మధ్యలో ఉంచి ఉన్నాడు. ఇప్పుడు చుట్టుప్రక్కల రకరకాలైనటువంటి చెట్లన్నీ పెట్టి, రకరకాలైన మొక్కలు పెట్టి, మధ్యలో మాత్రమే జీవవృక్షాన్ని ఎందుకు పెట్టాడు ఆయన? అసలు దేవుని యొక్క హృదయంలో ఈ జీవవృక్షాన్ని గురించి, ఆ జీవవృక్షాన్ని ఆ మధ్యలో నాటడానికి గల కారణం ఏంటి? దేవుడు ఆ జీవవృక్షాన్ని పెంచడానికి, ఆ జీవవృక్షం ఫలించాలని, ఆ ఫలము నీలో నిలిచి ఉండాలని జీవవృక్షాన్ని దేవుడు ఆ మధ్యలో పెట్టాడు ఆనాడు. హల్లెలూయా. దేవుడు ఆ జీవవృక్షాన్ని అక్కడ పెట్టి ఆయన ఆశించడానికి కారణం ఏంటంటే, దేవుని ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక ఆ చెట్టు లేదంటే ఆ జీవవృక్షం దేవుని తోటల మధ్యలో ఉంచడానికి కారణం. జీవవృక్షము అంటే దాని అర్థం, ఆ జీవవృక్షం ఫలాలు తిన్నవారు నిత్యము దేవునితో జీవించాలని, ఆమేన్, జీవము కలిగిన వారిగా ఉండాలి అని. దేవుడు ఆ అవకాశాన్ని ఆదాముకి ఇవ్వాలనుకున్నాడు. దేవుడు ఆ అవకాశాన్ని అవ్వకి ఇవ్వాలనుకున్నాడు. అంటే వారిద్దరిని కూడా దేవుడు ఏం చేశాడు, నిత్యము ఆయనతో జీవించే వారిగా ఉంచుకోవాలని
వారిని తయారు చేసి ఒక వనమేసి ఆ వనములో జీవవృక్షాన్ని ఉంచాడు. జీవవృక్షము అనగా ఏం చెప్పాను? జీవింపజేసే వృక్షం. దేవుని యొక్క వాక్యంలో ఆ వృక్షాన్ని గురించి దేవుడు అద్భుత రీతిగా వివరిస్తూ ఆదామావలను తయారు చేశాడు, అంటే సృష్టించాడు, వారిలో జీవాన్ని పెట్టాడు, తోటలోనికి తీసుకెళ్ళాడు. అన్ని చెట్లు తినండి, అన్ని ఫలాలను తినండి, ఇక్కడ కూర మొక్కలు ఉన్నాయి, పండ్ల మొక్కలు ఉన్నాయి, అన్ని మీవే. అయితే ఒకే ఒక సంగతి ఏం చెప్పాడంటే, మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు దగ్గరకు మాత్రం మీరు వెళ్ళొద్దన్నాడు. అంతేనా కాదా? మంచి చెట్టు తెలివినిచ్చు వృక్షం దగ్గరికి వెళ్ళొద్దన్నాడే తప్ప జీవవృక్షం దగ్గరికి వెళ్ళొద్దని దేవుడు చెప్పలా. మనుషుల సంగతి దేవుడికి తెలుసు. ఎక్కడికైతే పోవద్దంటారో అక్కడికే పోతారు. నేను జీవవృక్షాన్ని కూడా కలిపి చెప్పాను అనుకో, జీవవృక్షం దగ్గరకు కూడా వెళ్ళిపోయారనుకో, వాళ్ళు జీవవృక్షం పండ్లు తిన్నారని వాళ్ళు ఎల్లకాలం జీవిస్తూనే ఉంటారు. కాబట్టి గాడ్స్ ప్లాన్, మీరు మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షం దగ్గరికి మీరు వెళ్ళొద్దు, మిగతా అన్ని చెట్ల దగ్గరికి వెళ్ళండి, అన్నిటిని తినండి అని ఒక్క చెట్టు గురించి మాత్రమే అక్కడ హెచ్చరించాడు. అంటే నీకు మంచి చెడు తెలియాల్సిన అవసరం లేదు, నీకు నేనున్నాను అని దాని అర్థం. కాబట్టి నువ్వు ఆ పండు తినవలసిన అవసరం లేదు అన్నాడు దేవుడు. కానీ ఆదాము అవ్వలు ఏం చేశారంటే, దేవుడు ఏ పనునైతే తినొద్దన్నారో, ఎట్లా ఇప్పుడు మన పిల్లలు కూడా ఏదైతే చేయొద్దంటాం అదే చేస్తారు. ఇప్పుడు వీడున్నాడు, వాడికి 6 నెలల నుంచి చదువుతాడు, నువ్వు ఆ కట్టింగ్ కొట్టొద్దురా అంటాడు పాపం మోసే. వాడు ఏం చేస్తాడు? ఆ కట్టింగే కొడతాడు. ఇప్పుడు నేనున్నాను, ఈ ప్యాంట్ వేసుకోకూడదు అని ఎన్నో స్థలం, కానీ ఆ ప్యాంటే వేస్తాను. అంతే కదా? అంటే తల్లిదండ్రి మనల్ని ఏదైతే చేయొద్దంటారో దాన్ని చేయాలని మనం ఆశపడతాం. తల్లిదండ్రులు ఎక్కడికైతే వెళ్ళొద్దంటారో మనం అక్కడికి వెళ్ళటానికి ఎందుకో వెళ్ళొద్దంటారు, తపన. ఎందుకు తినొద్దన్నారో తపన, ఎందుకు మాట్లాడొద్దన్నారో తపన, ఎందుకు ఇవన్నీ చేయొద్దన్నారో తపన. మీకు చాలాసార్లు చెప్పాను కదా, ఒక చిన్న రంధ్రం వేసి ఈ రంధ్రం నుంచి లోపల ఏముందో చూడకూడదు అని ఆ బోర్డు మీద రాస్తే వచ్చిపోయే వాళ్ళంతా కూడా చుట్టని ట్రై చేస్తారు. దానికి టీం ఏర్పడతారు, టార్చర్లు తయారు చేస్తారు. పగల కాకపోయినా కూడా రాత్రి వెళ్ళి చూద్దాం టార్చ్ చేసి, మీరు చూస్తామని మేము ఉంటాం మీ వెనకని. అంటే ఏదైతే చేయకూడదని ఉంటుందో దాన్ని చేయాలని మనిషి తపన. అది ఈరోజు వచ్చినటువంటి తపన కాదు, అది ఆదాము అవ్వల కాడ ప్రారంభమైన తపన. ఎప్పుడైతే వాళ్ళు దేవుడు వద్దన్నాడు కదా, దాన్ని మనం చేయకూడదు అనుకోకుండా దాన్ని చెయ్యేశారో, వాళ్ళు చేయటానికి కారణం ఏంటి? మీరు తింటే మీకు మేలు కలుగుతుంది, మీకు ఇది తింటే మీకు మంచి ఏదో తెలుస్తుంది, మీరు ఇది తింటే మీకు చెడు ఏదో తెలుస్తుంది. దేవుడు మిమ్మల్ని అలా చేశాడు, ఇలా చేశాడు. అది తింటే దేవుడి మనసు నొచ్చుకుంటుందని ఆయన అలా చేశాడు అని సైతాన్ వాళ్ళకి ఏం చేసింది? బాగా నేర్పించింది. ఆదాము వాళ్ళిద్దరు ఆ పండు తినడం వల్ల దేవుని మనసు నొప్పించబడిందా లేదా? అంటే తల్లిదండ్రులు కూడా బిడ్డలు చెయ్యొద్దన్న పని బిడ్డలు చేస్తే తల్లిదండ్రుల మనసు కూడా నొప్పించబడదు. తల్లిదండ్రులు కష్టపడి చెమటోడ్చి రక్తమును చెమటగా మార్చి బిడ్డలకు ఫీజులు కట్టి చదివిస్తూ ఉంటే, ఈ రోజుల్లో బిడ్డలైనటువంటి యవన బిడ్డలు, యవన రానులు, వీళ్ళందరూ కూడా వారు నివసిస్తున్న ఊరిలో వాళ్ళ గౌరవాన్ని పోగొట్టి పిల్లలుగా తయారయ్యారు. ఈ రోజుల్లో ఈరోజు నీ బిడ్డ అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని నువ్వు ఎన్నో కలలు కానీ ఎన్నో ఆశలు పొంది ఏదేదో చేసి, అవునా కాదా? వాడికి వేలు ఫీజులు కట్టి, లక్షల ఫీజు కట్టి వాడిని చదివిస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత నడి బజార్లో నువ్వు ఏ ఊర్లో అయితే మంచిగా తిరిగావో, ఏ వీధిలో అయితే మంచిగా తిరిగావో, ఆ వీధిలో నీ బతుకంతా ఏం చేస్తున్నాడు? వాడు బజారు పాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు అలా తయారయ్యారు. ఏంటయ్యా వారి వెనుకున్నదంటే అపవాది. ఆనాడు ఆదాము అవ్వల వెనక ఎలాగైతే అపవాదుని ప్రేరేపించిందో, ఈరోజు నీ బిడ్డ వెనక ఆ అపవాదుని నీ బిడ్డను అలా ప్రేరేపిస్తూ ఉంది. నీ బిడ్డల జీవితంలో, నీ బిడ్డల ఆలోచనలో అపవాది అనేవాడు వెనకున్నాడు. ఆనాడు ఆదాము వెనకున్నది ఎవరు? అవ్వ వెనకున్నది ఎవరు? సాతానుడు. దేవుడు ఏ చెట్టునైతే ముట్టవద్దన్నాడో ఆయన ముట్టొద్దన్నాడు. కాబట్టి సాతాను ఏం చేసింది? ఆయన ముట్టొద్దన్నాడు, కానీ నేను ముట్టనివ్వటం మాత్రమే కాదు, ఆ చెట్టులో ఉన్న పండును నేను తినిపించాలని అది ప్రయాసపడి తినిపించింది అక్కడ. సరే, పండు తిన్నారు. ఆదికాండం 3:13 చూస్తే, ఆదికాండం 3:13,
ఆ, స్త్రీతో ఆ, చాలు. సర్పం ఏమనుకున్నదంటే నేను తెలివైన దాన్ని అనుకున్నది. ఎట్లా తెలివైంది అనుకున్నదంటే మంచి చెడు చెడ్డల తెలివినిచ్చు, ఆ పండు మాత్రం తినిపిస్తే చాలు, ఇంక అయిపోయింది, దేవునికి దూరం అయిపోతారు అనుకున్నది. కానీ జీవవృక్షం సంగతి సాతానికి తెలియలా. అందుకని సైతాను ఏం చేసిందంటే జీవవృక్షాన్ని టచ్ చేయకుండా మంచి చెడ్డలు తెలివినిచ్చు ఆ చెట్టు పండ్లను మాత్రమే తినిపించింది. సరే, ఎనివే ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. అయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే అక్కడికి వచ్చాడు, ఆదామా అని పిలిచాడు. పలకలా. ఆదామా ఎక్కడున్నావని అంగలార్చాడు పాపం. మన పిల్లోడిని కూడా పిలిస్తే పలకలేదనుకో, మనలో గాబారు స్టార్ట్ అవుతావుదా, ఏడి మన పిల్లోడు ఏమైపోయాడు, అల్లా కొల్లం చేస్తాం మనం, అవునా కదా. ఇప్పుడు ఆదాము కనపల్లా, ఇప్పుడన్నా ఫోన్లు ఉండే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోటానికి ఎదిగాడు. ఎక్కడున్నావు? అయ్యా నేను చెట్టు చాటునున్నా. సరే, ఎందుకున్నావు అంటే ఆయన అన్నాడు, అయ్యా నేను దిశమూలన ఉన్నాను. వెంటనే దేవుడు సింపుల్గా అనుకున్నాడు, నువ్వు ఆకులు గుట్టించుకుంటే నీ నగ్నం ఆగదు, కాబట్టి నీకు ఒక లెదరు గుడ్డలు ఇస్తానని చెప్పి ఒక జంతువును వధించి ఆ జంతువు చర్మాన్ని వారికి చొక్కాలుగా తగిలించాడు. ఆనాడు దేవుని మాటకి విధేయత చూపించకుండా అవిధేయత చూపించి దేవుని దగ్గర అబద్ధం ఆడటం వల్ల, ఆదాము అవ్వ చేసిన పొరపాటు వల్ల, దేవుని మాటకు వ్యతిరేకంగా చేయటం వల్ల ఒక జంతువును వధించి వారి చర్మపు చొక్కాలు తగిలించి వారి నగ్నాన్ని కాపాడిన దేవుడు ఈరోజు నువ్వు నేను అన్నీ తెలిసి కూడా చేసిన తప్పు వల్ల ఆనాడు వధించబడినటువంటి ఆ వధువులా, ఆ యొక్క జంతువులాగా నీ కొరకు నా కొరకు మన యేసయ్య వధించబడ్డాడు. ఆయన శరీరాన్ని మనం తీసుకుంటా ఉన్నాం ఈరోజు కూడా ప్రభు సంస్కారంగా. ఆయన రక్తం మన పాపములన్నింటినీ కూడా కడుగుతా ఉంది. ఆయన శరీరం మన యొక్క అవమానాన్ని అంతటి కూడా కప్పుతా ఉంది. మనం అది తెలుసుకోవాలి. ఆదాము అవ్వ కొరకు ఒక జంతువు వధించబడితే ఈరోజు సమస్త మానవాళి కొరకు గొర్రె పిల్లగా వచ్చినటువంటి యేసు ప్రభువు వారు మన కొరకు వధించబడ్డాడు. హల్లెలూయా. ఆనాడు ఆదాము అవ్వ దేవుని మాటలు వినకుండా పెడచెవును పెట్టి మంచి చెడ్డలు తెలివినిచ్చి పండు తిన్నారు. దేవుడు అనుకున్నాడు, వీరిని ఇలాగే విడిచిపెడితే వారు చేతులు చాపి జీవవృక్ష ఫలములు కూడా తిని భుజించి వారు ఏం చేస్తారు, నిరంతరం 22-23 వచనాలు 3వ అధ్యాయం. అప్పుడు దేవుడైన యెహోవా ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి చాపి కూడా తీసుకొని తిని నిరంతరం జీవించనేమో అని పంపివేశాడు. తినవద్దన్నప్పుడు ఆ పండు తిన్నాడు. మరలా నా యొక్క సెలవు లేకుండా, నా అనుమతి లేకుండా జీవవృక్షం దగ్గరకు వెళ్ళి జీవవృక్ష ఫలములు కూడా చేయి చాపి తింటాడేమో, ఆదామవులు తింటారేమోనని యెహోవా ఏం చేశాడంటే ఆ తోటలో నుంచి వాడిని ఎల్లగొట్టాడు. అదే వాక్యం ప్రసంగి పుస్తకం 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి పుస్తకం 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది మునుపటి వలనే అది అక్కడ ప్రారంభమైంది. లేదంటే దేవునితో ఆ జీవవృక్ష ఫలం తినుంటే దేవునితో కూడా నిరంతరము జీవించుండేవారేమో. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఆ జీవవృక్షం దగ్గరికి వారిని వెళ్లకుండా దేవుడు ఏదైనా వాళ్ళ నుంచి వారిని తోసివేశాడు. కాబట్టి మన్నైనది వెనుకటి వలన మరలా భూమికి చేరుతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోతా ఉంది. మనం దేవుని మాటకు విధేయత చూపించకుండా అవిధేయులుగా మారినప్పుడు తిరిగి మనలను కూడా ఏ నేల నుండి వచ్చామో, ఎట్లా నువ్వు పాండ్స్ పౌడర్ పూసి ఐబ్రో చేసి ఐబ్రో పెన్సిల్ పెట్టి ఆ క్రాప్ ఈ క్రాప్ కొట్టి ఏమంటారు,
మనము ఆయన మాటకి విలువ నీయకుండా ఉన్నామనుకో, ఏ నేల నుండి తీయబడ్డామో ఆ నేలకే రంగు కనపడకుండా వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ వాక్యం మనకు చెప్పేది ఏంటంటే, ఈ 2024లో ఒకవేళ నీవు కూడా ఆదాము అవలాగా దేవునికి అవిధేయతగా ప్రవర్తించున్నావేమో, ఏదేను వనంలో నుంచి నెట్టివేయబడ్డట్టు నీకు తెలియకుండానే నీవు దేవుని సన్నిధిలోంచి నెట్టివేయబడతావు. మనకు తెలియదు, మనం ఆయన సన్నిధిలో ఉన్నట్టే ఉంటాం, కానీ మనం ఇక్కడ, మన ఆత్మ ఇక్కడ ఉండదు. నువ్వు సన్నిధిలో నుంచి నెట్టివేయబడబోతున్నావు అన్నదానికి ఒక నిదర్శనం ఏంటయ్యా అంటే, మనం మన కొరకు ప్రార్థన చేయాలి, మన పక్కవారి కొరకు ప్రార్థన చేయాలి, మన మీద ఉన్నటువంటి అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, మనం ఉన్నటువంటి దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. అవునా కాదా? కానీ నువ్వు నెట్టివేయబడటానికి సిద్ధంగా ఉన్నావు అనడానికి ఒక నిదర్శనం నేను చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ రోజుల్లో మనం దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే మన కష్టాలు మన బాధలు తప్ప దేశం గురించి ప్రార్థన చేసే వాళ్ళం లేం, రాష్ట్రం గురించి ప్రార్థన చేసే వాళ్ళని. కారణం మన సమస్యలే మనకి ఎక్కువైనాయి, మన అవసరతలే మనకి ఎక్కువైనాయి, మన కష్టాలే మనకి ఎక్కువైనాయి. కానీ దేవునితో మాట్లాడేటప్పుడు దేవుడు ఎలా ఆశపడుతున్నాడంటే, నీ గురించే కాకుండా నీ తోటి వారి కొరకు నువ్వు ప్రార్థించేవాడిగా ఉండాలి, నువ్వు జీవించే నీ దేశం కొరకు నువ్వు ప్రార్థించేవాడిగా ఉండాలి, నీ పైన ఉన్నటువంటి నీ అధికారుల కొరకు ప్రార్థించేవాడిగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడు ఇవన్నీ వస్తాయంటే, నీ జీవితంలో బాధ లేనప్పుడు, నీ జీవితంలో కష్టం లేనప్పుడు, నీ జీవితంలో దుఃఖం లేనప్పుడు, నీ జీవితంలో అవమానం నిందలు ఇవేవి లేనప్పుడు, నువ్వు ఎప్పుడైతే దేవుడు చూపించిన మార్గంలో వెళ్లకుండా ప్రక్కతో పడతావో, అడుగు పక్కకి పడద్దో, మార్గం అంతా చెడిపోదా? చెడిపోతుంది. కానీ 2024లో ఇది చివరి ఆదివారం. నీవు పరీక్షించుకోవడానికి ఒక అవకాశం. నా వెనక అపవాది అవ్వని మోసం చేసినట్టు, అవ్వలాగా తన భర్త ఆదాముని మోసం చేసినట్టు నేనేమైనా మోసం చేస్తున్నానా అని ప్రశ్నించుకోవటానికి ఒక ఆదాములాగా పురుషులకి, ఒక అవ్వలాగా స్త్రీలకి దేవుడు ఈరోజు ఇచ్చినటువంటి చివరి అవకాశం. ఏదో చేస్తేనో కాదు, దేవునికి దూరమైనా కూడా నువ్వు చేసేది పాపమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం అంటూ ఉంది, మన్నైనది మన్నుకే పోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి పోతుంది. ఈ రోజుల్లో దేవుని బిడ్డలని చెప్పుకునే మనం అమావాస్యకి ఒకసారి, పౌర్ణానికి ఒకసారి దేవుని మందిరానికి వచ్చేవారిగా ఉంటూ ఉన్నాం. పూనకం వచ్చినట్లు కొంతమందికి అమావాస్య అయితే కొన్ని కనపడతాయి అంటారు. అమావాస్య అయ్యా అందుకని ఆమెకు బయటపడింది. ఏంది బయటపడేది? నాకు నిన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, సార్ మా భార్యకి దెయ్యం ఉంది సార్ అన్నాడు. ఏ ఊరు దెయ్యం అన్నా? నేను నిన్ననే రాత్రి వస్తా ఉన్నా, నేను జర్నీలో ఉన్నా. ఏ ఊరు దెయ్యం అన్న? సార్ చర్చి దగ్గరకు పోయింది సార్, ఆ డ్రమ్ము సౌండ్ని పడిపోయింది సార్ రోడ్లోనే. అది దెయ్యం కాదని చెప్పాను. ఏంటి సార్ అలా అన్నారు? ఆ పాస్టర్ గారు దెయ్యం అన్నాడు. దెయ్యం కాదు, నీ భార్య ప్రార్థన బాగుండి ఆడికి వెళ్ళిపోవడానికి వేసిన నాటకం అని చెప్పా. ఆయన పోయి చర్చిలో కూర్చున్నాడు, ఈమెకి దెయ్యం పట్టింది, ఇంట్లో పండేసి వచ్చారు. పోయి దెయ్యం పడితే ఆడ పండేయాలి, డ్రమ్ము కొడితే పడేది ఏంది దెయ్యం? ఓపెన్గా చెప్పేస్తాను నిన్న, అది దెయ్యం కాదు, ఆమె ఆడికి పోవాలని వేసిన నాటకం. నువ్వు ఆడున్నావు, నేను చర్చికి వచ్చేసాను సార్ ఇంట్లో పండేసి. ఆ రోజు సర్పం కూడా అదే చేసింది ఎందుకున్నా మనసులో. అంటే సైతాను ఎప్పుడంటే అప్పుడు అమావాస్యకి ఆడికి పనికి రాదు. నువ్వే ఒక సైతాన్ అయితే నీకు మళ్ళా సైతాన్ ఏంది లోపల? మనమే పెద్ద సైతాన్లు, మళ్ళీ మనలో ఏంటి సైతాన్? నాకు అర్థం కాదు. అదే దురాత్మ అనేది మనకు అర్థమైపోద్ది. దురాత్మ, మీకు ఒక మాట చెప్పనా, మనము సంఘం ప్రారంభించి ఇక్కడ మోకరించి ప్రార్థన చేయసాగిన తర్వాత, ప్రియ దేవుని బిడ్డలైనటువంటి కల్వరి కుటుంబ సభ్యులు ఎవరికైనా దయ్యం పట్టిందా? ఎందుకని? నేను నమ్ముతాను కల్వరిలో ఉన్న ప్రతి బిడ్డ పవిత్రంగా ఉన్నాడు అని.
నీళ్ళు అపవిత్రత ఉంటే నీ ఇంటికి కష్టాలు వస్తాయి. నీళ్ళు అపవిత్రం ఉంటే నీ జీవితంలో కష్టాలు వస్తాయి. అంతేగాని దేవుని సన్నిధిలోకి వస్తే ఓగడం ఏమి ఉండవు. నీ జీవితాన్ని అంచనా వేయచ్చు. 2023లో ఎలాగ ఉన్నావు, 2024లో ఎలా ఉన్నావు, 2025లో ఎలా ఉండబోతా ఉన్నావు, 2020, 21, 22 ఇలా అంచులుగా డిసెంబర్ ఎలా ఉన్నావు, లేదా మార్చి ఎలా ఉన్నావు. కష్టాలు నేను వెంబడిస్తున్నాయంటే దేవుని యొక్క సన్నిధిలో నీకు పరిపూర్ణత లేదని అర్థం. అవునా కదా? ఆయన అంటాడు, నువ్వు కష్టపడటం ఆయన చూడలేని దేవుడు. ఆయన నువ్వు బాధపడుతున్నా ఆయన చూడలేని దేవుడు. ఏం చేస్తున్నావు? ఇప్పుడు మన వాళ్ళందరూ శుక్రవారం ఉపవాసం ఉన్నారు. ఉండరా? ఉంటాం. శుక్రవారం ఉపవాసం ఉండి, లేదు సంవత్సరంలో నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నానని మనకు క్యాలిక్యులేషన్ ఉంటుంది. నువ్వు ఉపవాసం ఉన్న పూట నీ ఆహారం దేవుని సన్నిధికి తేవాలి. నువ్వేం చేస్తున్నావు? దాన్ని ఎత్తిపెట్టుకొని నేను 5 వారాలు ఉపవాసం ఉన్నా, 5 గ్లాసులు బియ్యం మిగిలాయి, 5 గ్లాసులు వచ్చే వారం నాకు ఉపయోగపడతాయి. నువ్వు తినకుండా దేవుని కొరకు ఉపవాసం ఉన్నానన్నావు కదా, దేవుని కొరకు ఉపవాసం వల్ల నీ కొరకు నువ్వు ఉపవాసం ఉన్నావు. ఎవరి కొరకు? నీ కొరకు నువ్వు పస్తున్నప్పుడు ఏం చేయాలంటే, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఆ ఉపవాసం రోజు నీకు ఉన్నటువంటి ఆ ఖర్చు ఏదైతే ఉందో అది ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. అది నువ్వు పిరికిడి తెస్తావా, దోసిడి తెస్తావా, మానికిడి తెస్తావా, అది వేరే విషయం. కానీ నువ్వు ఏదైతే దేవుని కొరకు అనుకొని విడిచిపెట్టావు ఒక పూట, కానీ నేను ఉపవాసం ఉన్నాను, నువ్వు ఉపవాసం ఉంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఉండేది ఉపవాసం, చేసేది ఉద్యోగం. కానీ ఇది ఉపవాసం ఉండే వాళ్ళు ఎలాగ ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కువనే లేచి సిద్ధపడి ప్రార్థనా పరురాలుగా నువ్వు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. నీ ఇంటిలో అయినా మోకరించి ప్రార్థన చేయి. నువ్వు ఉపవాసం ఉంటివి. ఉపవాసం అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే అన్నం తినకుండా ఉండేది ఉపవాసం అనుకుంటున్నాం. చాలామంది అన్నం లేక ఉండే వాళ్ళంతా ఉపవాసం కాదు, పస్తులు ఉంటున్నారు. నువ్వు పస్తు, అది ఉపవాసం కాదు. ఉపవాసం అంటే ఉదయాన్నే లేచి నీ ఇంటి పనులన్నిటి చక్కబెట్టి ఉదయాన్నే స్నానం చేసి పరిశుద్ధంగా సిద్ధపడి పవిత్రమైనటువంటి మనసుతో, పరిశుద్ధమైనటువంటి మనసుతో ఆయన సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టుకుంటూ, ఆ రోజు నువ్వు ఏది కావాలి, నా జీవితంలో ఏది జరగాలి, నువ్వెందుకు ఉపవాసం ఉంటున్నావు అనేది నీకు తెలుసు. ఆ కార్యం కొరకు ఆయనతో పెనుగులాడటమే ఉపవాసం. అది లేకుండా పొద్దున్నే టిఫనో సద్దన్నమో తినకుండా మళ్ళా పనికి పోయి పని మీద నానాకు మాటలు, నానాకు ఆలోచనలు, నానాకు కార్యాలు, నానాకు చూపులు ఇవన్నీ చూసుకొని మళ్ళా మధ్యాహ్నంగా పని మీదనే ఎట్లా ఆ పని మీదనే కాళ్ళు చేతులు కడుక్కోవటం, ప్రార్థన చేసి ఆడందరూ చూడాలి కాబట్టి షోయింగ్. ఇదంతా దేవుని పని అంటే ఒక కట్టడి ఉంది. ఈ డిసెంబర్ చివరి ఆదివారం మీరు తెలుసుకోవాలి. దేవుని సన్నిధికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకరు చేసినట్టు మనం చేయకూడదు, ఒకరిని చూసి మనం నేర్చుకోకూడదు. ఎవరి స్టైలు అంతేనా కాదా? ఎవరిది వాళ్ళదే. మిమిక్రీ చేయగలమేమో కానీ నిజంగా మనం జీవించలేము ఒకరిలాగా ఒకరు. మిమిక్రీ చేసుకొస్తే వాడు శివాజీ గణేష్ లాగా లేకపోతే ఎంజిఆర్ లాగా మాట్లాడుతాడు. కానీ ఎంజిఆర్ లాగా శివాజీ గణేష్ లాగా జీవించగలడా? మిమిక్రీ కొద్దిసేపు మాత్రమే. కానీ దేవుడు అంటాడు, నువ్వు మిమిక్రీ చేయొద్దు నా కాడ అంటున్నాడు దేవుడు. గొప్ప విశ్వాసలాగా, పాల్ యాంగిషో లాగా, లేదా జీడిఎస్ దినకరన్ లాగా నువ్వు యథార్థంగా ఉండు. నువ్వులా ఉండు. ప్రభాలాగే ఉండాలి. ప్రతాప్ లాగా యాక్టింగ్ చేయకూడదు. నీ ఆహారం ఏంటి, నీ యాటిట్యూడ్ ఏంటి, నీ యొక్క బుద్ధి ఏంటి, నీ మనసు ఏంటి, నువ్వే. కానీ ఉపవాసం అనే పేరుతో మనం ఏం చేస్తూ ఉన్నాం? చాలామంది అప్పులు ఉండేవాళ్ళు ఈ మధ్యకాలంలో వేరే రకంలోకి వెళ్ళిపోతారు. 40 రోజులు మన అప్పు అడగరు ఇంకా. ఎందుకని? నేను ఆడికి పోయి వచ్చాను కదా, ఇప్పుడు అలా డబ్బులు లేవంటాడు. మళ్ళీ ఇంకొక 50 రోజులు వాడికి టైం. క్రైస్తత్వం అది కాదు. నేను మొన్న చెప్పాను కదా, 195 దేశాలు ఒకే యేసయ్య, 195 దేశాల్లో ఒకే దేవుడు, 195 దేశాల్లో ఒకే ప్రార్థన, 195 దేశాల్లో ఒకే బైబిల్. తమిళనాడులో ఒకటి, ఆంధ్రాలో ఒకటి, కర్ణాటకలో ఒకటి, తెలంగాణలో ఒకటి కాదు మన దేవుడు. నువ్వు ఇక్కడ ఉపవాసం ఉన్నా నీకు అదే కట్టడా, అక్కడ ఉపవాసం ఉన్నా అదే కట్టడా. దాన్ని మనం మార్చుకోకూడదు.
ఇక్కడ అంటాడో చాలా క్లియర్గా చెప్పాడు కదా, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన కానీ వారు వివిధమైనటువంటి తంత్రాలు అంటే వారికి అనుకూలమైనట్టుగా వాళ్ళు కల్పించుకున్నారు అంటాడు. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఉపవాసం ఉన్నావు, ఎవరి కోసం ఉన్నావు? దేవుడు నీకు మేలు చేస్తాడని ఉన్నావు. నువ్వు ఉపవాసం నువ్వు తినలేదు, నువ్వు తినందాన్ని దేవుని సన్నిధికి తీసుకురావాలి. ప్రభా, ఇదిగో నేను తినలేదు నాయన, నేను తినబోయినటువంటి ఈ రోజు నా ఖర్చు ఇది, ఇదిగో నీ సన్నిధిలో పెట్టేస్తాను. దానిని ఏమంటారంటే దానికి ఒక కట్టడి అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎంత ఆశీర్వాదకరమైనదో అంత శాపకరమైనది కూడా ఉంది. అది కూడా గమనించాలి మీరు. అర్థమవుతుందా? దేవుని వాక్యం, దేవుడు ఎంత ఆశీర్వాదం ఇస్తాడో ఆయనకు కోపం వస్తే అంతకు 10 అంతల శాపాన్ని కూడా మనం కొని తెచ్చు. ఆదాముని హ్యాపీగా చూశాడు, రమ్యమైనది ఇచ్చాడు, కంటికి మంచి శ్రేష్టమైనది ఇచ్చాడు, ముళ్ళు లేదు, విషం మొక్కలు లేవు, ఏమీ లేవు, హ్యాపీ. ఎటు చూసినా సుందరమే. తప్పు చేశాడు, మన్నైనా తిరగా మరలా మనకి వెళ్ళిపోద్ది అంతే. ఇంక లేదు, లైఫ్ లేదు. ఇంకా ఒకవేళ ఆ పన్నును తినకుండా ఉనుంటే దేవుని సన్నిధిలో ఉండుండేవాడేమో. హల్లెలూయా. కాబట్టి ఈ సంఘం, మన సంఘం, నీ హృదయం అనే సంఘం పరిశుద్ధతతో కూడుకున్నదై ఉండాలి. నీ హృదయం దేవుని సన్నిధితో నిండిన హృదయం అయి ఉండాలి. నీ హృదయం అనేటువంటి వనం దేవుని వాక్యముతో నిండినదై ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఫైనల్గా ఏం చేశాడు తెలుసా? ఎప్పుడైతే బయటికి పంపించేశాడో ఆ జీవ వృక్షాన్ని మరలా వచ్చి ఏదన్నా తాకుతారేమోనని దేవుడు అగ్ని జ్వాలలను ఆ మార్గంలో పెట్టినట్టుగా లేఖనాలు చెబుతా ఉన్నాయి. ఒక్కసారి దేవుడు నిన్ను కాదనుకొని బయటికి పంపించిన తర్వాత, నీ ఆత్మను బయటికి నెట్టేసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళా నువ్వు 100 సార్లు ఆయన సన్నిధిలోకి వచ్చినా కూడా ఆయన ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వాదాలను పొందుకోకుండా ఆయన కొన్ని అగ్ని జ్వాలలను అక్కడ పెట్టేస్తాడు. ఎవరు పడితే వాళ్ళు ఆ జీవ వృక్షం దగ్గరికి రావటానికి అవకాశం లేదు. ఎవరు పడితే వాళ్ళు ఆ జీవ వృక్షం ఉన్నటువంటి తోటలోనికి వెళ్ళడం అసాధ్యం. ఆ మాటను చూడండి ఒకసారి. ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం 7వ వచనం. ఏ చెట్టునైతే మానవులు చేరకూడదని దేవుడు అగ్నిజ్వాల నుంచి ఆ మార్గాన్ని మూసివేశాడో తిరిగి ఆ చెట్టు దగ్గరికి మనం వెళ్ళాలి అంటే ఒక ప్రత్యేకమైన ప్రణాళికను దేవుడు వేశాడు. ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న, ఎక్కడుంది జీవవృక్షం? ఇప్పుడు ఎక్కడుంది? పరదైసులో ఉంది. ఎక్కడ? ఎవడైనా చెప్పాడు ఇప్పటి వరకు ఆ మాట? పరదేశంలో ఏముంటుంది అని? పరదేశంలో ఏముంది అంటే నువ్వు పరదేశికి ఎలిజిబుల్ అయితే నువ్వేం తింటావు? ఏం తింటావు? జీవవృక్ష ఫలం తింటావు. జీవవృక్ష ఫలం తింటే నువ్వేమై ఉంటావు? దేవునితో యుగ యుగాలు తరతరాలు దేవునితో ఉంటావు. ఇది రహస్యం. ఇప్పుడు మనం ఏం వెళ్ళాలి, ఏం చేయాలి? ఇప్పుడు మనం పరదేశికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఇది మన ప్రయాస అంతా అదే కదా. మన ప్రార్థనలు, మన ఉపవాసాలు, అవునా కదా? మన మధ్యలో ఉన్న టార్గెట్ ఏంటి? పరదేశ్. చనిపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి? పరదేశికి వెళ్ళాలి. ఎందుకు దేవుడు పరదేశికే పిలుస్తా ఉన్నాడు? ఆ పరదేశులో జీవ వృక్ష ఫలములు నీకు భుజింప చేయడానికి దేవుడు అక్కడ సిద్ధంగా పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. అది జీవ వృక్షానికి ఉన్నటువంటి బలం. ఏదైనా వనంలో పెట్టాడు, ఆదాం మిస్టేక్ చేశాడు, తీసుకు డైరెక్ట్ పరదేశంలో పెట్టేశాడు. ఆదాము హవ్వ తినాల్సిన జీవవృక్ష ఫలాన్ని వారు చిన్న పొరపాటు చేసి మిస్టేక్ చేసి మిస్ అయ్యారు. ఈరోజు దానికి నిన్ను సిద్ధపరచడానికి ఆయన మన కొరకు సిలువ బలి యాగముగా మారాడు. ఈరోజు పరదేశికి వెళ్ళడానికి నీకు ఆ క్వాలిటీస్ ఉన్నాయా చూసుకో. పరదేశికి వెళ్ళడానికి ఆ క్వాలిటీస్ ఉన్నాయా? దేవుడు నన్ను ఆశీర్వదించాడన్నా, ఆశీర్వదించాడు, ఒక ఇల్లు కట్టా, ఆశీర్వదించాడు, పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చాయి, ఆశీర్వదించాడు, ఒక మంచి బండి కొన్నా, ఆశీర్వదించాడు, పిల్లకి మంచి పెళ్లి చేసావు, సమాధానం ఉందా? పెళ్లి చేసావు, గర్భఫలం ఉందా?
పెళ్లి చేసావు, ఐకమత్యం ఉందా? పెళ్లి చేసి సరిపోద్దా? ఆ రోడ్లో ఉండేవాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నారు. దేవుని ఆశీర్వాదం ఉండాలి. ఏముండాలి? దేవుని ఆశీర్వాదం. పెళ్లి చేసావు, వాడు ఆడ ఈమెడ, ఇంకెందుకు పెళ్లి చేయటం? ఏమీ లేదు అక్కడ. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నట్టే ఉన్నావు, కానీ నీళ్ళు అవిధేయత ఉంది. దేవుని నిన్ను ఆశీర్వదిస్తున్నట్టే ఉన్నట్టుందే కానీ నీలో శాపం ఉంది. వీటన్నిటికంటే ఏంటి కారణం? ఏంటి వీటన్నిటికీ మర్మం ఏంటి? అసలు ఇవన్నీ ఎప్పుడు నాలో నుంచి పోతాయి అంటే, ఎప్పుడు పోతాయంటే, మొదట నువ్వు దేవుని కొరకు వైరాగ్యంగా బ్రతకగలిగినటువంటి మనిషిగా మారినప్పుడు పోతాయి. యేసుక్రీస్తు మానవుడిగా సత్శరీరుడిగా ఈయనక్కడికి వచ్చినప్పుడు యేసుప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు యేసుప్రభు వారు ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులు? 40 రాత్రులు ఉన్నాడు, 40 పగుళ్ళు ఉన్నాడు. ఉపవాసమైన తెల్లవారే ఆయన తండ్రి ఆయన దగ్గరికి రాలా, ఆయన తల్లి ఆయన దగ్గరికి రాలా, బంధువులు రాలా, ఎవరు రాలా. ఆయన దగ్గరికి ఎవరు వచ్చాడు? అపవాది వచ్చాడు. హల్లెలూయా. దేవుడు వచ్చాడా? అపవాదిని యేసయ్య పిలిచాడా? మన ఇంటికి రమ్మనకుండా వచ్చే చుట్టం ఎవరైనా ఉన్నారంటే అది అపవాదే. మన ఇంటికి రమ్మనకుండానే పిలవకుండానే వచ్చేవారు ఎవరైనా ఉన్నారంటే హల్లెలూయా. అందుకని బైబిల్ అంటది, నీ పొరుగు వాని ఇంటికి తేపకి మాటికి వెళ్ళొద్దు అంటాడు. మాటికి నువ్వు ఆ ఇంటికి వెళ్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేవుని బిడ్డవా, అపవాది బిడ్డవా? ఎందుకంటే నీ వల్ల ఏదో ఒక రోజు ఆ ఇంటికి ఏదో కీడు అనేది ఖచ్చితంగా ఉంది. అది నీకు ఈరోజు తెలియకపోవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు వారు రమ్మన్లా. నువ్వు రమ్మనాల్సిన పనిలే అసలు అపవాదిని. నువ్వు ప్రార్థన ముగించడం ఆలస్యం, లేదంటే ఇప్పుడు ఆరాధన, ఆదివారం ఆరాధన కదా, ఈ ఆరాధన ముగించుకొని నువ్వు ఇంటికి వెళ్ళటం ఆలస్యం. రెడీగా ఉంటాను నీ ఇంటి దగ్గర ఎవరు? అపవాది. ఇంకే స్టార్ట్ చేయి. నువ్వేంది చర్చిలో అట్ట కూర్చున్నావు? నువ్వేంది ఎట చూసినావు? నువ్వేంది మధ్యలో బయటకు లేచిపోయినావు? నీకెందుకు ఫోన్ వచ్చింది? నీకెందుకు రింగ్ అయింది? ఉంటాయి ఇవన్నీ. లేనట్టు చూడొద్దు నా సాయి. ఏం మోషే? ఉంటాయా ఉండవా? నువ్వు వచ్చింది దేనికిరా? నీ భార్యని పరీక్షించడానికా? నువ్వు వచ్చింది దేనికి? నీ భర్త ఏం చేస్తున్నావు చూడటానికా? దేవుని ముఖం చూడటానికి వచ్చావా? మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకునే పని ఇంట్లోనే చూసుకోవచ్చు కదా. అర్థమవుతుందా? ఏడెందుకు వేస్ట్గా జనాలు ఉంటారు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావా అంటే దేవుని ముఖ దర్శనం కొరకు వచ్చావు. హల్లెలూయా. నువ్వు దేనికి వచ్చావు? దేవుని ముఖ దర్శనం కొరకు వచ్చావు. దేవా, నేను నీ ముఖ దర్శనం చేసుకునేదాకా నేను నుంచి లేచిపోనంతే. ఆ వైరాగ్యంతో నువ్వు రావాలి. ఆ వైరాగ్యంతో రాకుండా ఎటు చూడటానికి రాకూడదు. ప్రార్థన తర్వాత పరీక్ష పెట్టేట్టుంటుంది అది. ఇప్పుడు ఉపవాసం తర్వాత యేసయ్యకి ఎలాగైతే పరీక్ష ఎదురైందో, ఇంటికి పోయిన వెంటనే భార్యతో పరీక్ష, భర్తతో పరీక్ష. ఈ పరీక్ష పెట్టే వాళ్ళందరూ ఎవరితో సమానం? పిలవకుండా వచ్చినటువంటి అపవాది సైతానుతో సమానం. హల్లెలూయా. కానీ దేవుడు అలా ఆశపడాల. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఒక జీవ వృక్షములాగా ఉండాలి. నీ దగ్గరకు వచ్చినోడు జీవించాలి. ఆమేన్. నీ దగ్గరకు వచ్చినోడు ఆశీర్వదించబడాలి. ఆమేన్. నీ దగ్గరకు వచ్చినోడు అభివృద్ధి చెందాలి. ఆమేన్. నువ్వు ఒక జీవ వృక్షంలాగా దేవుని కొరకు వైరాగ్యంగా పనిచేయి. పేతురుని చెరసాలలో వేసేసారు. ఎక్కడేశారు? చెరసాల్లో. పేతురు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆ సైనికులు చూస్తుండగానే డోర్ ఓపెన్ అయినాయి అంట. సైనికులు చూస్తూ ఉంటేనే కట్టినటువంటి కంబీలన్నీ పడిపోతా ఉన్నాయంట. సైనికులకు అర్థం కాల. పేతురుని చెరసాలలో వేసాము, పేతురుని బయటకు తీసుకెళ్ళాలంటే ఒక లాయర్ కావాలి, వాదించాలి, జడ్జిమెంట్ రావాలి. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత
చెరసాల అధికారి దగ్గరికి నోటీస్ వెళ్ళాలి, అంతే కదా. ఇదేంద్రా వీడేదో ప్రార్థన చేసిండు, ఏడ ఊడిపోతున్నాయి, ఏడ వెళ్ళిపోతా ఉన్నాయి. పౌలు శీలలు కూడా లోపల ఉంటే వాళ్ళు పాటలు పాడి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. వీళ్ళ పక్కన దేవుడు, వీళ్ళేంది పాటలు పాడుతూ ఉన్నారు, అడ్వకేట్ లేడు, వాదించాలి కదా లాయర్ వచ్చి. మాకు లాయర్ అవసరం లేదురా, మేము డైరెక్ట్ దేవుడితో మాట్లాడుకుంటాం. హల్లెలూయా. మాకెందుకు లాయర్లు, జడ్జీలు, వీళ్ళంతా డైరెక్ట్ దేవునికి ప్రార్థన చేశారు. డోర్ లోపలైన అన్నీ ఎక్కడ పగిలిపోయి ఊడిపోయి భయపడిపోయారంట. మేము ఎక్కడికి పోలేదు నాయన, ఏడే ఉన్నామని చెప్పారంట వాళ్ళిద్దరు. ఆ సైనికులంతా ఏం చేశారు, సాగిలపడి ఎవరికి, పౌలు శీల దగ్గర ప్రార్థన చేసినట్లుగా లేఖనాలు ఇప్పుడు చదివించిన లేఖన భాగాల్లో ఉన్నాయి. ఆ విశ్వాసం నీకు ఉండాలి. ఎట్లా? ఆ విశ్వాసం, ఆ పట్టుదల, ఆ కృషి. ఫస్ట్ చదివించాను కదా పౌలు గారు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో. సొంత వారితో ఇబ్బంది, అరణ్యంలో ఇబ్బంది, పట్టణంలో ఇబ్బంది, ప్రయాణంలో ఇబ్బంది, సముద్రంలో ఇబ్బంది. ఏ రోజైనా అలాంటి ఇబ్బందులు పడ్డావా? ఈరోజు నేను ఎన్ని యాక్సిడెంట్స్ ప్రయాణాలలో, అవన్నీ నాకు ఇబ్బందులు కాదా? ఇబ్బందులే కాదా? ఏ ఇబ్బంది వచ్చినా కూడా దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం మాత్రం మనం మానకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ 2024 చివరి ఆదివారం ముగించబడబోతా ఉండగా నీ వెనక అపవాది ఉందా లేక దేవుని ఆశీర్వాదం ఉందా? నేను పరీక్షించుకో. ఆదాము హవ్వ విన్నట్టుగా అపవాది మాటలు విని ఇన్ని రోజులు నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ దేవునికి అవిధేయులుగా బతికారా, విధేయులుగా బతికారా? దాన్ని అర్థం చేసుకో. ఇన్ని రోజులు నేను ఉపవాసం ఉన్నాను, ఉపవాస ప్రార్థన చేసినానని మిమిక్రీలాగా చేసావా, లేదా నిజమైన ఉపవాస ప్రార్థన చేసావా? దేవుని కొరకు నువ్వేం చేసావు? దేవుని కొరకు ఎంత వైరాగ్యంగా నిలబడ్డావు? దేవుని కార్యాల పట్ల ఎంత నిబద్ధత కలిగి ఉన్నావు? నిన్నొకసారి నువ్వు పరీక్షించుకోవాలి. ఇన్ని ఆదివారాలు ఈ సంవత్సరంలో, ఇన్ని శుక్రవారాలు ఈ సంవత్సరంలో, ఇన్ని ఆదివారాల్లో నేను ఎన్ని ఆదివారాలు మందిరానికి వెళ్ళాను. నేను దేవునికి ఇవ్వవలసింది ఎంతవరకు దేవునికి ఇచ్చాను. నేను దేవుడు ఆయన ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం 10వ భాగం నా మందిరానికి తెమ్మన్నాడు. నాకు వచ్చిన దాంట్లో నేను ఎంత మాత్రం దేవునికి 10వ భాగం దేవునికి సమర్పించాను. నేను ఉపవాసం ఉన్న దినాల్లో, నేను ఉపవాసం ఉన్నప్పుడు నాకున్నటువంటి దాన్ని దేవుని సన్నిధిలో నేను ఎన్నిసార్లు అప్పచెప్పా. ఇవన్నీ కూడా లెక్కే. నేను ఒకరు ప్రశ్నించాల్సిన పని లేదు. నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలవి, నిన్ను నువ్వు అర్థం చేసుకో, నిన్ను నువ్వు ఆలోచించుకో. దేవుడు నాకు ఇన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చినందుకు నేను ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో గడిపా. నేను అంటాను, ఆ సంఘాన్ని చూసి మన సంఘం ఉండకూడదు. ఈ సంఘాన్ని చూసి నాది ఒకే క్వాలిటీ. నిన్ను చూసి ఇంకొకరు నేర్చుకోవాలి తప్ప ఇంకొకరిని చూసి మనం నేను ఎప్పుడు ఆ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాను. ఒకటి చెప్పిన వాక్యాన్ని నేను చెప్పను, ఒకరు చెప్పిన రెఫరెన్స్ నేను రాసుకోను. దేవుడు నాకు ఇచ్చినటువంటి కల్వరి సంఘంలో కల్వరి బిడ్డలతో దేవుడు ఏం మాట్లాడాలని చూస్తున్నాడో దాని కొరకు నేను ఎదురు చూస్తాను. హల్లెలూయా. మనం మాదిరికరంగా ఉందాం, మనం నేర్పిద్దాం సొసైటీకి చాలా విషయాలు. ఆమేన్. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఈ ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది జనమున్నా కూడా మనల్ని ఎన్నుకున్నాడు అంటే మనం ప్రత్యేకమైన వారము. ఆమేన్. ఎవరు? నువ్వు, నేను ప్రత్యేకమైన వారు. అందరూ ఆ పరదేశు కొరకు ఎదురు చూసేవాళ్ళే. ఆ పరదేశు కొరకు ఎదురు చూసే వాళ్ళలో మనం ముందు లిస్టులో ఉన్నాం, మొదటి వరుసలో మనం ఉన్నాం. కాబట్టి మనల్ని చూస్తే అసూయ వస్తుంది, మనల్ని చూస్తే కోపం వస్తుంది, మనల్ని చూస్తే ఏదో ఒకటి అంటూ ఉంటారు. కానీ వాటన్నింటిని పరచకూడదు. ఎందుకంటే వెనకున్నాడు ఎన్ని మాట్లాడినా వాడు ఏడుంటాడు, మన వెనకనే ఉంటాడు. వాడి బ్రతికే వెనకుండటం. కాబట్టి వాటిని మనం లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకు వేగిరపడుచు 2025లో అడుగు పెట్టబోతున్న మనం దేవుడిచ్చే నూతన కార్యాలతో, దేవుడిచ్చే నూతన ఆశీర్వాదాలతో, దేవుడిచ్చే నూతన కృపతో మనం అడుగు పెట్టాలి. మంచి ఫలములు కలిగిన చెట్టు, మంచి చెట్టు ఏం చేస్తుంది? మంచి ఫలాలను ఇస్తుంది. పనికిమాలిన చెట్టు, ఈరోజు దేవుడు నువ్వు ఒక చెట్టువి, నీ బిడ్డలు ఒక ఫలం. నీ బిడ్డ పనికిమాలిన వారిగా ఉన్నారంటే నువ్వెవరివి? అంటే దేవుని సన్నిధిలో నువ్వు మారాల్సినటువంటి తల్లిదండ్రి అయి ఉన్నావు, దేవుని సన్నిధిలో మారాల్సిన చెట్టు అయి ఉన్నావు. కాబట్టి దాన్ని అర్థం చేసుకొని 2025లో నూతన జీవితంలోకి మీరు అడుగు పెట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక.